దేవుడు అక్కడ చూస్తే కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:2-3 చదువుదామండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. మనం చూస్తున్నాము, in my goal it is that they may be encouraged in the heart and be united in love, so that they may have the full riches of complete understanding. Full riches of complete understanding. ఒక మనిషి జీవితంలో నిర్ణయాలు సరిగా చేయాలంటే మొదటిగా తనకి గ్రహింపు ఉండాలంట. గ్రహింపు లేని వాడు చేసే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో మీరు ఎరిగి ఉన్నారా? మీ జీవితం గురించి మీకు గ్రహింపు ఉందా? మీ కుటుంబ పరిస్థితి గురించి మీకు గ్రహింపు ఉందా? ప్రస్తుత దినాల గురించి మీకు గ్రహింపు ఉందా? దేవుని ప్రజలమైన వారు గ్రహింపు కలిగిన వారు ఉండాలంట. ఆయన ఆత్మ ద్వారంగా ఏర్పరచబడిన వారైతే, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడే వారైతే సంపూర్ణ గ్రహింపులోకి వచ్చే అవకాశం ఉంది. దేవుని వాక్యంలో చూస్తేనండి, ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక 8:6 చదువుదామా? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరాన సంబంధమైన మనస్సు దేవునికి విరోధంగా ఉందంట. ఆత్మ సంబంధమైన మనస్సు, పరిశుద్ధాత్మ సంబంధమైన మనస్సు ఆత్మకు జీవము సమాధానము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో సమాధానం ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? ఆర్ యు లివింగ్ పీస్ఫుల్లీ? సమాధానంగా ఉంటామంటే గొడవలు లేకపోతాం కాదు. సమాధానంగా ఉంటామంటే సమస్యలు లేకపోతాం కాదు. సమాధానంగా ఉంటామంటే అన్నీ బాగుంటాము కాదు. ఏదైనా కూడా సమస్త జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడంట. ఎక్కడ ఒకసారి ఆ మాట చదువుదామండి. ఫిలిప్పియన్స్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులకును కావలియుండును. మీ హృదయానికి మీ తలంపులకి కావలి ఉండును. ఇంకా ఎక్కడ కొలొస్సీయులు 3:15 చదువుతారా అండి? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. అదే రీతికి ఇంకా ఈ వచనం చదువుతూ బాగుంటది. ఐజియా 26:3 చదువుదామా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏంటంట? ఎవరు మనస్సు అయితే నీ మీద ఆనుకుని ఉంటుందో, దోస్ హూ డిపెండ్ ఆన్ యూ, వారిని ఏంటంట పూర్ణ శాంతి. ఇంకా కంటిన్యూ చేయండి. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ద లార్డ్ గాడ్ ఇస్ అన్ ఎవర్ లాస్టింగ్ రాక్. దేవుడంట మన కొండ, మన కోట, మన సర్వం ఆయనే. ఈరోజు సమాధానం లేని వారికి ఒకటే చెప్తానండి, మీరు చేయవలసిన పని మీరు చేయాలి. ఎందరి నుంచి చెప్పేది అది. మీరు చేయింది దేవుడు చేస్తాడు. మీరు జరిగించవలసింది మీరు జరిగించాలి. మీరు జరిగించినది దేవుడు చేస్తాడు. మీరు పని చేయవలసిన పని మీరు చేయాలి. మీరు చేయలేని పని దేవుడు చేస్తాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఎక్కడ ఆ కానాను విందులో, ఆ కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి చెప్తుంది, మరియమ్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అక్కడ? ఆ పని వారితో చెప్తుంది, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆ బాన్సలో నీటితో నింపమంటున్నాడు. ఆ నీరు త్రాగగలిగిన నీరు కాదు, ఆ నీటిలో నింపమంటాం. ఆ నీళ్లు నింపకుండా ద్రాక్షరసాన్ని కలిగి చేయలేడా? శూన్యం నుండి సర్వము చేయగలిగిన దేవుడు నీరు లేకుండా ద్రాక్షరసం చేయలేడా? కానీ అక్కడ చూస్తే ఆ పనివారు ఆయన చెప్పిన దానికి చెప్పినట్టు చేశారంట. చేసిన తర్వాత దేవుడు ప్రార్థన దీవించి సర్వ్ అని చెప్పాడు, అంతే. అక్కడ చూస్తే దేవుడు పని చేసినట్టు లేదు, మనుషుడు పని చేసినట్టుంది, దేవుడు దీవించినట్టుంది. దేవుడు దీవిస్తాము, అవసరత తీర్చబడతాము, అద్భుతం జరుగుతాము, ఆ సహాయం కనబరచబడతాము. ఈరోజు డూ యూ డూ వాట్ ఇట్ టేక్స్ ఇన్ యువర్ లైఫ్ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్? మీరు చేయవలసింది మీరు చేస్తున్నారా? ఇందాక చెప్తూ వచ్చాను, ఒక మనిషి జీవితంలో ఏమిటంటే ఎక్సలెన్స్ ఉండాలి. ఎక్సలెన్స్ అనేటప్పుడు నువ్వు చేయగలిగింది నీ మనస్ఫూర్తిగా
నీ స్తోమతలో నీకు కలిగిన దాంట్లో నువ్వు చేయగలిగినంతయు చేయాలి. ఈరోజు చాలామంది వారు చేయగలిగింది ఎంతో సామర్థ్యత ఉన్నదప్పుడు వారు ఇతరులు చూసి వారు అంతే చేశారు కదా, నేను అంతే చేస్తే చాలులే, వారికి అంతే ఇవ్వబడింది, వారు అంతే చేశారు, నీకు ఎంత ఇవ్వబడింది, నువ్వు ఇంతలో చేయాలి. లేకపోతే వారు మంచి దాసులు, మీరు చెడ్డదాసు. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాంట్లో మనం లెక్కప్ప చెప్పాలనే మాట ఇంత నుంచి చెప్తూ ఉన్నాను. ఒక క్రైస్తవుడు క్రీస్తుని కనబరచాలి, ఒక క్రైస్తవుడు విశ్వాసి క్రీస్తుని మహిమపరచాలి. ఒక క్రైస్తవుడు జీవితంలో ప్రతి విషయంలో దృష్టి గమ్యం ఉండాలి. అదే చెప్తూ వచ్చాం, ఫ్రైడే ధ్యానిస్తూ వచ్చాము. ఏ పర్సన్ టు మాస్టర్ సంథింగ్, టు హ్యావ్ ఎక్సలెన్స్ ఇన్ సంథింగ్. ఎక్సలెన్స్ రావాలంటే మొదటగా ఎక్స్పోజర్ కలగాలంట. ఎక్స్పోజర్ అన్నప్పుడు ఏంటి? నువ్వు ఒక దశలో ఉండి చూస్తున్నావు, ఇంకో దశలో ఉండి చూడాలి. ఒక వైపు నుండి చూస్తున్నావు, ఇంకో వైపు నుండి చూడాలి. ఒక రీతిగా ఆలోచించి ఇంకో రీతిగా ఆలోచించాలి. రెండు మనసులు ఒకటే కాదు, రెండు దృష్టి ఒకటే కాదు. మీరు నన్ను చూస్తాం ఒకటి, నేను మిమ్మల్ని చూస్తాం ఒకటి. నేను చూసిందే రైట్ అని నేను వాదించవచ్చు, మీరు చూసిందే రైట్ అని మీరు వాదించవచ్చు. అనేక సార్లు దేవుడు మనల్ని కొన్నిసార్లు కొన్ని స్థలాల్లోకి పంపిస్తాడు, కొన్ని స్థితిగతుల్లోకి తీసుకెళ్తాడు, కొన్ని మనుషుల్ని కల్పిస్తాడు. అలాంటి సమయంలో నీ గర్వం ఉందా? సొన్నా, నువ్వు నేర్చుకోగలిగింది ఏం లేదు. ఆ టైంలో గర్వం కాదు కానీ దీనత్వంతో వెళ్ళాలి. దీనుడిగా వెళ్ళి ఏం నేర్చుకోగలనా వెళ్ళి యు సీ ఆల్వేస్ ఆనర్ గ్రేట్నెస్. అర్థమవుతుందా? గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనే గొప్ప అని ఫీలింగ్ అవ్వద్దు. నేర్చుకుంటాను చూడు, నేర్చుకున్న మనసు కలిగి, నేర్చుకున్న మనసు కలిగిన వాడే జీవితంలో ఎదుగుతాడు. నాకు అన్నీ తెలిసిన వాడు ఇమ్మెచ్యూర్ అని అర్థం. ఏంటి ఇమ్మెచ్యూర్? పిల్లవాడిని చూడు, ఏదైనా చేయమని ఏమంటాడు తెలుసా? ఐ నో అంటాడు. నాకు తెలుసు అంటే ఐ నో అంటాడు. ఎవరైనా సరే ఏదైనా నేర్పిద్దామన్నది ఐ నో అని నాకు ఓకే అంట. బికాస్ ఐ నో అన్నవాడికి ఏం నేర్పిస్తావు? ఐ నో అంటున్నావు, నేనేం నేర్పిస్తా? టీచ్ మీ అన్నావా, మనస్ఫూర్తిగా నేర్పిస్తా. ఇఫ్ యు సే ఐ నో ఐ కాంట్ హెల్ప్ యూ, యు ఆర్ ఇమ్మెచ్యూర్. The day you learn is the beginning of your life's purpose. ఈరోజు ఇక్కడ ఉన్నవారిని మీకు ఇంకో ప్రశ్న వేస్తాను, దయచేసి జవాబు చెప్పాలి. ఎంతమంది ఒక డిటర్మినేషన్తో బ్రతుకుతున్నారు? చూస్తారా? పట్టుదల. ఎంతమంది పట్టుదలతో బ్రతుకుతున్నారు? అలాంటి వారు మాత్రం జీవితంలో ఏదైనా సాధిస్తానికి అవకాశం ఉంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. పట్టుదల లేనివాడు ఏది చేయలేడు. ఒక అథ్లీట్ అనుకో, ఒక కాంపిటీషన్ ట్రైన్ అవుతున్నాడు అనుకో, ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోడు, ఎట్లా పడితే అట్లా ఉండడు. హీ విల్ ట్రైన్, హీ విల్ డిసిప్లైన్, హీ విల్ ఈట్ రైట్, హీ విల్ స్లీప్ రైట్, హీ విల్ ట్రైన్ హార్డ్, హీ విల్ వర్క్ హార్డ్. ఎంత కష్టమైనా ఎంత బాధైనా కష్టపడతాడు. ఎందుకు? ఒక గురి ఉంది, ఆ గురికి డిసిప్లైన్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. ఓ క్రైస్తవ, ఏది నీ డిటర్మినేషన్? క్రీస్తు కొరకు బ్రతుకుతానికి, దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి, దేవుని మహిమాతో బ్రతుకుతానికి. వేర్ ఇస్ యువర్ డిటర్మినేషన్? దేవుడు నీకు ఇచ్చిన పిలుపు నెరవేరుస్తానికి వేర్ ఇస్ యువర్ డిటర్మినేషన్? అనేక సార్లు నేను చూస్తాను, దేవుడు పిలుచుకోక కాదు, దేవుడు అవకాశాలు ఇవ్వక కాదు, దేవుడు తలుపు తెరవక కాదు, దేవుడు హెచ్చించాలని ఆశ పడక కాదు. మనుషుడికి డిటర్మినేషన్ లేదు, పట్టుదల లేదు. పట్టుదల లేదు కాబట్టి దేవుడు చేస్తానికి అవకాశం లేదు. ఇదిగో నేను మీ ముందు తలుపు తెరిచి ఉంటాను, నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు. కానీ వెళ్ళాల్సింది ఎవరో? నువ్వే. నడవాల్సింది ఎవరో? నువ్వే. చేయాల్సింది ఎవరో? నువ్వే. ఎవరో నీ కొరకు చేస్తారని ఆశపడద్దు. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతానన్న నీవు, క్రీస్తు సాక్షిగా బ్రతుకుతానన్న నీవు, క్రీస్తు శరీరంలో భాగంగా ఉన్నానన్న నీవు, ఏంటి నీ బ్రతుకు ఏంటి? ఐఎమ్ సారీ, ఇట్ మైట్ బి సౌండింగ్ హార్డ్ అండ్ రూడ్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. వాట్ ఈస్ యువర్ లైఫ్, ద పర్పస్ ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ పట్టుదల ఏంటి? ప్రతి దినము నీ దృష్టి ఏంటి? పట్టుదల కలిగిన వారండి ఏదో ఒకసారైనా తప్పకుండా కార్యము జరిగిస్తారనేది నమ్ముతారు. ఏంటంట? ఈరోజు నేను చేయలేదు, కానీ నా పట్టుదలతో నేను చేస్తూ అంటే రేపు తప్పకుండా చేస్తా. ఈరోజు నేను ముగించలేదు, కానీ నా పట్టుదల, నేను కన్సిస్టెన్సీ నేను కనబరుస్తే ఐ విల్ షూర్లీ డూ ఇట్. ఇక్కడ ఉన్నవారిని మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ డిటర్మినేషన్ అన్నప్పుడు కొంతమంది మాత్రం చేతులు ఎత్తారు, మిగతా వారికి ఐ డోంట్ నో వాట్ టు బి డిటర్మైన్డ్ ఫర్ అంటారేమో. దేని కొరకు పట్టుదల? యు సీ, ఏ ఒక్క మనిషికి దేవుడు ఎప్పుడు గొప్ప తలంపులో తన సొంత అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలియజేయడు.
ఏ ఒక్కడికి దేవుడు తన పట్ల కలిగి ఉన్న గొప్ప తలంపులు ఆ వ్యక్తి సిద్ధపాటు లేకుండా కనబరచడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తన జీవితంలో తన చిత్తాన్ని కనబరుస్తాడంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చిత్తంలో జీవిస్తానికి సిద్ధపడతాడు. సరెండర్, సబ్మిషన్, పట్టుదల. ఈరోజు పీపుల్ జస్ట్ వాంట్ హైలైట్స్ ఆఫ్ ద మంత్ ఆర్ సీజన్ ఆర్ వీక్. వాట్ ట్రెండ్ ఏంటి? ఇప్పుడు ట్రెండ్లు తగినట్టు మారిపోతాయి. ట్రెండ్లు మారిపోతాయండి. ట్రెండ్ ఎప్పుడు ఉండేది కాదు. ట్రెండ్ 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 లైఫ్. ఈరోజు ఏం చేస్తావు? నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటాను, నేను ఇది చదవాలనుకుంటున్నా, నేను అది చేయాలనుకుంటున్నా, ఇప్పుడు కొత్తగా ఇది వచ్చిందంటే ఇది చేయాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా. ఏం చేస్తావు? మూడు తగ్గట్టు, పరిస్థితి తగ్గట్టు, ట్రెండ్ తగ్గినట్టు మారుతూ ఉంటావు. నీ జీవితంలో ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాలు ఇది చదువుతావు, మళ్ళీ ఇది కాదు, 2 సంవత్సరాలు అది చదువుతావు, 4 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఒక 6 సంవత్సరాలు ఇది చదువుతావు, 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా అంతా ఇది చేస్తాను. చివరి తిరిగి చూడు, నీ జీవితంలో గడిపిన సమయము చూడు, కాలము చూడు, చేసిన పని చూడు, పడిన ప్రయాస చూడు, ఏం మిగిలింది? ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. కానీ డిటర్మినేషన్ విల్ మేక్ యూ స్టే ఆన్ ద ఫోకస్ అండ్ ఆన్ ద ట్రాక్. నీ మార్గంలోనే నువ్వు వెళ్తావు, నీ గమ్యం నిశ్చయం నువ్వు చేరుతావు. అందుకని మీకు చెప్తూ వచ్చాను, హృదయ శుద్ధి లేదా నీకే నష్టం, హృదయ శుద్ధి లేదా కీడు నీకే. అదే సమయంలో ఇంటగ్రిటీ, నేను ముగిస్తున్నానండి. ఇంటగ్రిటీ, నీ తలంపు, నీ మాట, నీ క్రియ ఒకటిగా ఉండాలి. మూడోది ఎక్సలెన్స్. నువ్వు చేసే ప్రతి పనిలో 100% ఇవ్వి. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరు చూడకపోయినా పర్వాలే. మనుషులు చూస్తున్నారని పని చేయవలసిన అవసరం లేదు, నీ యజమాని చూస్తున్నాడని పని చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చూస్తున్నాడని చేయమంటున్నాడు. దేవుడు అక్కడ చూస్తాడు. రహస్యంగా నువ్వు చేసే కార్యాలకి దేవుడు బహిరంగంగా ప్రతిఫలాన్ని ఇస్తాడంట. డూ వాట్ ఎవర్ యూ డూ ఎక్సలెంట్లీ. ఈరోజు నుండి ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎక్సలెన్స్ ఉండాలి మీ దగ్గర. The way you dress, excellence. You don't need expensive clothes. You don't need brand new clothes. You need to have excellence. Wear it right. Wear it neat. Wear it clean. Maintain yourself right. Have excellence. Excellence ఏదో ఒక పనిలో మాత్రం కాదు. Characteral excellence. నిన్ను చూస్తే ఒక విధానంలో ఒక గౌరవం ఉండాలి. నువ్వు మాట్లాడే తీరు, నువ్వు చేసే పని, నువ్వు నివసించే విధానము. నీ ఇల్లు ఒకటే ఉండొచ్చు, నీ పక్కుంటోడి ఇల్లు, నీ ఇల్లు ఒకే స్థలంలో ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు దే హ్యావ్ టు సీ ఎక్సలెన్స్. ఈరోజు మనుషుడు అంటాడు ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటే ఎక్సలెంట్ అని. కాదు. ఐ థింక్ మై డాడ్ టాట్ us enough. It is not expensive that gives value. It is excellent that gives value. It gives value. ఈరోజు చాలామంది నాకు అది లేదు ఇది లేదు అంటారు. ఉన్నదాని గురించి చెప్పు. ముఖ్యంగా చెప్తున్నాను, యోహాను 5లో చూస్తాం మనం, యేసు ప్రభు ఆ కోడినేటి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కోడినేటి దగ్గర ఒక వ్యక్తి 37 yearsకి పడున్నాడంట. యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా అని అడుగుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? ఈరోజు చాలామంది మీరు చెప్పే డైలాగ్, నాకెవ్వరూ హెల్ప్ లేరు. 37 yearsకి ఇక్కడ పడున్నావయ్యా, ఏం చేస్తున్నావు అంటే నాకు ఎవరో సహాయం లేరు, నాకెవరో హెల్ప్ లేరు. ఆ సంభాషణ అంతా వదిలి ఆన్సర్ సొల్యూషన్ యేసుప్రభు ఏమి ఇచ్చాడంటే, ఆ మాట చదివితే చాలా బాగుంటుంది. ఏంటంటే హీ సేస్ గెట్ అప్! ఎక్స్క్లమేషన్ ఉంటుంది. లే అంటాడు దేవుడు. ఇన్ని సంవత్సరాల పడున్నా నాకు ఎవరు సహాయాలు అంటే ఎవరు రారు. లే! యేసుప్రభు చెయ్యవాలి అక్కడ, శిష్యులు లేపలే అక్కడ. దేవుడు అన్నాడు లే. లేయిస్తో మాత్రం కాదు, నెక్స్ట్ ఏమని చెప్తారో తెలుసా? నీ పడకని తీసుకుని పోపో. ఇంకా మాట కడతాను తెలుసా? క్లీన్ అప్ యువర్ ఓన్ మెస్, గో. మరి ఎవడ తెస్తాడు ఈ పడక? నువ్వు లేచిపోతావు, నీ పక్కన ఎవడని తెస్తాడా? నువ్వే తీసుకుని పో. ఫస్ట్ లే అంటాడు, గెట్ అప్, లే. లేచి నీ పడక, నేను దేవుణ్ణే, నేను సహాయం చేస్తా, అందుకని నీ పడక నేను ఎత్తను, ఎత్తుకో.
యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ బెటర్ పికప్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. డోంట్ సే గాడ్ ఫిక్స్ దిస్, హీ విల్ ఫిక్స్ ఓన్లీ వెన్ యూర్ యాక్టింగ్. నువ్వు పని చేస్తేనే, నువ్వు ముందుకు వస్తేనే, నువ్వు నీ కార్యం చేస్తేనే, నీ హృదయ శుద్ధిని కాపాడుకుంటేనే, నువ్వు చేసేది సరిగా చేస్తానే, అప్పుడు దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు అంటాడు, లే నీ పడగెత్తుకున్నాడు అన్నదప్పుడు లేచాడంట, పడగెత్తుకున్నాడంట, పోతనే ఉన్నాడంట. ఇంకెక్కడ ఆగినట్టు లేడు. ఈరోజు మీ జీవితంలో ఇఫ్ యూ డోంట్ క్యారీ యువర్ సెల్ఫ్, యువర్ సిచ్యువేషన్, స్టాప్ కంప్లైనింగ్. ఎవరు నీకు ఏది చేయరు. జ్ఞాపకం పెట్టుకో, ఎవరో చేస్తారని ఏది ఆశపడద్దు, ఎప్పుడు జరగదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు నీకు శక్తినిచ్చే దేవుడు. నువ్వు లేచి నీ పడకెత్తుకుని నడుస్తానికి దేవుడు చేయగలిగింది ఒకటి ఉందంటే, నీలో ఆయన శక్తినిస్తాం. కానీ చివరికి లగాల్సింది నువ్వే. ఇఫ్ యూ డోంట్ క్యారీ వాట్ యు హ్యావ్, యేసుప్రభు మరలా మనకి చెప్పింది కూడా అదే. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకుని, ఇంకా మాటలు చెప్పాలంటే డిసిప్లైన్, డిటర్మైన్. ఏం చేయమంటాడు? తన సిలువ ఎత్తుకో. నీ సిలువ నువ్వు ఎత్తుకో. చాలామంది అంటారు, నా సిలువ యేసుప్రభు మోసిస్తాడు, నేను మొయ్యక్కర్లేదు. అవునా? యేసుప్రభు అంటాడు, నీ సిలువ నువ్వు ఎత్తుకుని నువ్వు వెంబడించు. క్యారీ యువర్ క్రాస్. ఈరోజు మీ జీవితంలో ఇఫ్ యూ కెన్ జెన్యువైన్లీ, నీకు ఇచ్చింది చిన్నదో పెద్దదో కాదు. నేను మరలా చెప్తున్నా, ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. ఐ ట్రై టు కనెక్ట్ స్మాల్. పెద్దవి చెప్పచ్చేమో, బుర్రకెక్కదు, గాలిలో సుర్రని వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రాక్టికల్. పొద్దుట్లు వేసావా, నీ పడక నువ్వు సెట్ చేసుకో. నీకు బట్టల కబోర్డ్ ఓపెన్ చేయ ఒకసారి. ఎట్లా ఉంది? పెద్ద కబోర్డ్ కావాలి. ఫస్ట్ సర్దు, తర్వాత చూద్దాం. సర్దుతో రాదు, నేర్చుకో. ఈరోజు నీవు దృష్టితో ఒక డిటర్మినేషన్, ఐఎమ్ టెల్లింగ్ యు, ప్రాక్టికల్ ఎక్సలెన్స్. నువ్వు ఏది చేసినా కూడా ఎక్సలెన్స్. యోసేపు ఇంటి అంతటిలో నమ్మకస్తుడంట. ఆ మాటకు చెప్పాలంటే హీ వాజ్ ఎక్సలెంట్. ఇంటి తాళం చేతుల్లో, యజమాని మెయిన్ ముఖ్యమైన తాళం చేతుల్లో యోసేపు చేతుల్లో పెట్టాడు. యోసేపు చెరసాలలో నమ్మకస్తుడిగా కనబడ్డాడు. ఖైదీ నమ్మకస్తుడు ఏంటంటే, చెరసాల తాళం చేతుల్లో యోసేపు చేతుల్లో ఉందంట, ఖైదీ చేతుల్లో. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. దానియేలు చూస్తాము, రాజులు మారారు, రాజుల అధికారాలు మారే, దానియేలు మారలే. నీ తోడు దేవుడు ఉన్నాడంట, విన్నాము దానియేలు. నీ పైన ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉందంట, నువ్వు ఉండాలి దానియేలు. రాజు మారాడు, దానియేలు మాత్రం మారుస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, నీ స్థానం ఇదే, నీ విలువ ఇంకా ఎక్కువ ఇస్తా, నీకు ఘనత ఇంకా ఎక్కువ ఇస్తా, నువ్వు మాత్రం పోతానే లేదు. బైబిల్లో మెన్షన్ చేయబడుతుంది, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వాజ్ అపాన్ హిమ్. ఈరోజు మన జీవితంలో కానీ మనము నిజముగా ఈ విన్న వాక్యం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐఎమ్ సేయింగ్ ఒకటే, ఈ రోజు నుండి, ఈ నిమిషం నుండి మీరు ఏ పని చేసినా శక్తి లోపల లేకుండా చేయి. అది చిన్నదని కాదు, పెద్దదని కాదు, డూ ఇట్ బెస్ట్. నువ్వు చేయగలిగింది ఇంతేనా, నేను చేయగలిగింది చెయ్యి. ఇంకా నేను చేయలేను అంటావా, డన్, ఫైన్. ఇదే నువ్వు చేయగలిగిందా, ఫైన్. కానీ నువ్వు చేయగలిగిన సామర్థ్యత, శక్తి, తలాంతు, అవకాశం ఉన్నదప్పుడు నేను చేయనంటాను. దేవుడు నీ దగ్గర నుండి ఎన్నో విషయాలు తీసివేస్తాను. జాగ్రత్త. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో ద టెస్ట్ ఇస్ ఆల్ స్మాల్, దెన్ గ్రేట్ థింగ్స్ విల్ కమ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లివ్ విత్ ఇంటెగ్రిటీ. మీరు ఆలోచించే విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు చేసే పని ఒకటిగా దేవునికి అంగీకారంగా ఉండాలి. మూడోది, ఏది చేస్తున్నానో శక్తి లోపం లేకుండా చేయండి. అక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. దయచేసి తలలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దామండి. దయచేసి తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. క్రీస్తుతో ఉంటానన్న నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా? నిజంగా నువ్వు క్రీస్తు సాక్షివా? నీ శిష్యుడివేనా? ఐ యువర్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నిజంగా నువ్వు దేవుని వ్యక్తివైతే, దేవుని వెంబడించే వ్యక్తివైతే, ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ నువ్వు నిరుత్సాహంలో కోల్పోవాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన వ్యక్తులు, వ్యర్థమైన కార్యాలు ఎప్పుడు మన చుట్టూ ఉంటుందేమో కానీ నీ హృదయ శుద్ధిని కాపాడుకో, నీ మంచి మనసాక్షిని కాపాడుకో. నీ జీవితం యథార్థంగా దేవుని కొరకు బ్రతుకు. నీ జీవితంలో నువ్వు చేసే నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారం ఉండనే, దేవుని సాక్షిగా ఉండాలి. నువ్వు
ఎన్నో జ్ఞానంలోనే లోక జ్ఞానము, నేర్చుకున్న దాన్ని బట్టి జ్ఞానము, దురాత్మల జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము, దైవ జ్ఞానము. ఏ జ్ఞానాన్ని కోరుతున్నావు నువ్వు? దైవ జ్ఞానంతో నింపబడితే మాత్రమే ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చదివాము, చేమలను చూసి ఓ సోమరి, చేమలను చూసి నేర్చుకో. చేమలను వాటి జీవితాలను చూసి, వాటి జీవితాలను గ్రహించి చదివి నేర్చుకో. ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎలాగ బ్రతకాలో దేవుడు అంటాడు, చేమలను చూసి నేర్చుకో. ఈరోజు మన జీవితంలో మనం చేసే పని సరేనా? మన బ్రతుకు సరేనా? నీ బ్రతుకు ఇదేనా? ఇస్ దిస్ ఆల్ దట్ యు ఆర్? ఈరోజు నువ్వు ఉన్నదేనా? లేకపోతే నువ్వు చేయవలసింది ఉంటే చెయ్యి. అవకాశం ఉన్నదప్పుడే చెయ్యి, ఆరోగ్యం ఉన్నదప్పుడే చెయ్యి, శక్తి ఉన్నదప్పుడే చెయ్యి, రిసోర్సెస్ ఉన్నదప్పుడే చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దినంలో చెడ్డవి గనుక సమయాన్ని పోనుగా సద్వినియోగపరచుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో చూస్తున్నాము, రోమిలికి రాసిన పత్రిక 8:6 చూస్తున్నాము, ఆత్మ సంబంధులు జీవం పైన, సమాధానం పైన వారి మనసు ఉంటుందంట. ఈరోజు ఏంటి నీ జీవం? ఏంటి? వాట్ ఈస్ యువర్ లైఫ్? ఏది నీ సమాధానం? నీ సమాధానాన్ని పాడు చేసే వాటి నుండి దూరంగా ఉండండి. నీ సమాధానాన్ని పాడు చేసే వాటి కార్యాల క్రియల నుండి దూరంగా ఉండండి. నీ సమాధానాన్ని దొంగిలిస్తానికి అపవాది ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఆయన ఆత్మ దూరంగా దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడండి. ఆయన సమాధానం నీ హృదయంలో ఉంటే నువ్వేది చేసినా నన్ను మనస్ఫూర్తిగా చేస్తానని ఉంటుంది. నీలో సమాధానం లేకపోతే నువ్వు చేసే పనుల్లో సక్సెస్ ఉండదు. నీలో సమాధానం లేకపోతే దేవుడి నీ తోడు ఉండలేడు. సమాధానపరచు వారు ధన్యులంట, వారు సమాధానకర్తలు ధన్యులంట. దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారు దేవుని కుమారులై ఉంటారు, వారు దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నారు. ఈరోజు పాత స్వభావం, శరీర స్వభావం, లోక స్వభావాన్ని తీసి పెట్టాలని కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:9 చూస్తున్నాం. అబద్ధంలో బ్రతకద్దన్న మాట చూస్తున్నాం. అబద్ధంలో బ్రతుకువారు, అబద్ధముతో జీవించేవారు, పాత స్వభావం పద్ధతులు తగినట్టుగా బ్రతికేవారు పనికిరారండి. న్యూ సెల్ఫ్, రెన్యూడ్ మైండ్, నాలెడ్జ్, క్రీస్తుని బట్టి, క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి, క్రీస్తు సాక్షులుగా మనం బ్రతకాలి. ఈరోజు దేవుడు సమాధానము, దేవునితో సమాధానం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని లేవనెత్తేది, దేవుని వాక్యం మనల్ని సేదదిచ్చేది. ఈరోజు దేవుని వాక్యం వెంటనే నీవు నేను సరి చేసుకుంటున్నావా? దేవుడు మనకి పిరికి తన ఆత్మను అవ్వలేదు. పిరికి వారిగా మనం ఉండవలసిన అవసరం లేదు. పిరికి కార్యాలకి కాదు మన జీవితంలో చోటు, పిరికి కార్యాలు కాదు. ఈరోజు దేవుడు ప్రభు ఆయన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించి, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడండి. హౌ ఆర్ యు డూయింగ్? ఎలా ఉన్నారు మీరు? మీ మనసు ఎలాగుంది? మీ జీవితం ఎలాగుంది? కుళ్ళు బుద్ధి, కుళ్ళు స్వభావం ఒక క్రైస్తవుడికి తగదండి. కుళ్ళు పడేవాడు దేవుడు ఇవ్వడని చెప్పేవాడు. దేవుడు నీకు ఇవ్వవలసింది నీకు ఇస్తాడన్నప్పుడు నువ్వు కుళ్ళు పడవు, సిద్ధపడతావు. యూ విల్ రిసీవ్ అన్న ఫెయిత్ ఉన్న వ్యక్తి అయితే యూ విల్ ప్రిపేర్ టు రిసీవ్. గాడ్ విల్ మేనిఫెస్ట్. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఇస్ జైరే. హీ ప్రొవైడ్స్. ఆయన మారడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఈరోజు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు అండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ వాక్ విత్తుంచగా ప్రతి హృదయంలో జీవితంలో కార్యం జరిగించాయా. నీ వాక్ విన్న ప్రతి ఒక్కరిలో నీవే కార్యం జరిగించాయా. మా హృదయ శుద్ధి దయచి, మా హృదయ శుద్ధి కలిగిన వారిగా, కాపాడుకున్న వారిగా సహాయం దయచి, మా జీవితంలో నీ చిత్తము జరిగించేవారుగా, నీ మహిమలో జీవించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా, నిన్ను సంతోషపెట్టే జీవితాలు కలిగిన వారుగా అయ్యా నీవే సహాయం చేయ ప్రభా. దేవా నీ చిత్తమే మా ఇష్టమయ్యా. మా ఆశంతా నీ చిత్తమే ప్రభా. దేవా నిన్ను మహిమపరిచే జీవితాలే మాకు కావాలి ప్రభా. నిన్ను సన్నిధించే జీవితాలు మాకు కావాలి ప్రభా. నాకు ఇవ్వబడిన సమయం, అవకాశము, తరుణాలు నీ మహిమాత్మై సరిగా బ్రతకాలి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితము జయకరమైన జీవితంగా బ్రతకాలి. ఇక్కడ ఉన్న ప్రతి జీవితంలో దృష్టి కలిగిన వారిగా బ్రతకాలి. కాలము, సమయం ఎరిగిన వారిగా, దేవ జ్ఞాన హృదయముతో, సిద్ధపాటుతో, క్రమశిక్షణతో,
పట్టుదలతో దేవా నువ్వు మాకు అనుగ్రహించిన సర్వము, మాకు అనుగ్రహించిన సమయము, మాకు అనుగ్రహించిన జీవితం సరిగా జీవించే భాగ్యము దయచేయి. ఈ ఆలయంలో ఉన్న యవనస్తులు చూడు, ఈ ఆలయంలో ఉన్న మధ్య తరగతిలో ఉన్న వారిని చూడయ్యా, ఈ ఆలయంలో వివాహమైన వారిని చూడు ప్రభా, ఈ ఆలయంలో ఉన్న తల్లిదండ్రులను చూడు ప్రభా, ఈ ఆలయంలో ఉన్న వృద్ధులను చూడు ప్రభా. ప్రతి ఒక్కరిని నీవే బలపరిచయ్యా, ప్రతి ఒక్కరిని నీవే లేవనెత్తయ్యా, ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించయ్యా, ప్రతి ఒక్కరిలో నీ మహిమను కనబరిచయ్యా, నీ చిత్తము జరిగించయ్యా. అయ్యా నీ చిత్తం ఎరిగి నీ చిత్త ప్రకారం పోరాడాలయ్యా. నీ చిత్తంలో ఉన్న వారికి, నీ చిత్తంలో పనిచేసిన వారికి, నీ చిత్తంలో బ్రతికిన వారికి ఎవ్వరికి నీ సహాయము తక్కువ కాదు కదా ప్రభా. నీ సహాయంతో, నీ శక్తితో బ్రతికే జీవితం మాకు దయచి. ఇంతవరకు నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిని బలపరచు, చేయబడిన ప్రార్థనకి జవాబు దయచి. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉన్నవారు ఉన్నారు, నువ్వు ఎరుగున దేవుడు అయ్యా. దయచేసి నీవే కార్యం జరిగించయ్యా, నీవే సహాయం అందించయ్యా, నీవే దృష్టి బుద్ధి దయచే ప్రభా. ప్రతి విషయంలో మేలు జరిగించమని ఈ ముందున్న నెలల్లో నీ రాక ఆలస్యమైతే నీ కొరకు గొప్ప వాటిని తలపెట్టే సాక్షులుగా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చేయమని. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా దీవించు. ఈ లైవ్లో కూడా ఎన్నో స్థలాలు, ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాల నుండి కనెక్ట్ అవుతుండగా ప్రతి ఒక్కరిలో వారిలో కూడా మేము అనుభవిస్తున్న నీ ఆత్మ సహాయము, సన్నిధి, శక్తి వారును అనుభవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.